హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి. నేను మీ నీలిమ. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా దోస్తులు? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా. మీరు కూడా నా లేకనే సూపర్ ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటో తెలుసా? ఫిష్ ఫ్రై. నేను ఫస్ట్ టైం ఫిష్ ఫ్రై చేయబోతున్నా. చేపల వేపుడు ఎన్నడూ చేయలే నేను, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఎప్పుడైనా కొంచెం పులుసు పెట్టేదాన్ని, నాకు అసలు నచ్చేది. నేను అండ ఎక్కువ, ఎప్పుడో ఒకసారి అమాసకు పున్నానికి వండుతా. ఇంకా ఇవాళనైతే మా వేణు వాళ్ళ ఫ్రెండ్ అయితే చేపలు తెచ్చినా తీసుకుపో అంటే తీసుకొని వచ్చిండు. వాటినైతే మంచిగా పీసెస్ మంచిగా క్లీన్ చేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్టు అన్నీ నేను చికెన్కి అయితే ఎట్లా కలుపుకుంటామో మనం అన్నీ వేసుకొని అట్లనైతే కలుపుకుంటాను. నాకు తెలిసినట్టు ఇట్లనే కలుపుతారా చేపలకు, మరి వేరేలాగా చేస్తారా నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను ఎక్కువ వండా అని చెప్పినా కదా, మా ఇంట్లో ఎవరైనా తినము చేపలు, అసలు ఇష్టం ఉండదు. చేపలు అంటే అందరు ఇష్టంగా తింటారు కానీ మేమైతే తినము. అల్లం వేసిన, అల్లం తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. మళ్ళీ చేపలలో ఎక్కువ వేసుకునేది ఏంటిది, మెంతి పొడి. అది వేస్తేనే చేపల ఫ్లేవర్ వస్తుంది, చేపల కూర మంచి రుచి ఉంటుంది అని అంటారు కదా. కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ పోసుకొని ఇదంతానైతే మంచిగా పీసులకు, చేప ముక్కలకు పట్టేటట్టు మంచిగా మొత్తం కలుపుకుంటాం. కొంచెము ధనియాల పొడి కూడా వేసుకుంటారా ధనియాల పొడి చేపల ఫ్రైలో కానీ పులుసులు కానీ వేసుకుంటారా నాకు అంత ఐడియా లేదు. ధనియాల పొడి కొంచెమే, బాగా కాదు, ఎందుకంటే కూర కాదు ఫ్రై కాబట్టి అట్లా ఏదో ఫ్లేవర్ కోసం అయితే ఎత్తన్నా అంతే. నేను నాకు తెలిసినట్టుగానైతే కలుపుకుంటున్నా. ఇట్లనే చేస్తారా ఇంకా వేరేలాగా చేస్తారా నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఓకేనా? మీకు ఎవరెవరికి చేపల కూర అంటే ఇష్టం ఉన్నదా, చూసిన వాళ్ళందరికీ ఇష్టం లేదా, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. నాకైతే అసలు నచ్చది అనుకుంటేనే చేస్తుంది అనుకోకర్రి. ఇక ఫ్రీగా వచ్చినప్పుడు చేసుకోవాలి కదా, పాడెత్తమ్మా ఆయన తీసుకో అని అంటే తీసుకొచ్చింది కాబట్టి ఇక చేసుకుందాంలే. ఇంకా పిల్లలు తింటారు ఫ్రై చేస్తే. ఎక్కువ చేయలే, ఎన్నడో ఒక్కసారి ఏమో చేసిన అంతే నా లైఫ్లో. ఒక్కసారి చేసిన ఫ్రై అంటే ఇదివరకు ఎప్పుడు చేయలే. మళ్ళీ ఇది సెకండ్ టైం అంతే నేను ఫిష్ ఫ్రై చేసుడు. ఇంకా డీప్ ఫ్రై లెక్క చేస్తా అన్నట్టు పెనం మీదనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అయితే చేస్తా. అట్లా మంచిగానే ఉంటాయి పీసులు తినడానికి, అన్నంలో తినడానికి కాదు, ఒట్టిగా తినడానికి బాగుంటాయి స్నాక్స్ లెక్క. ఇంకా ఇట్లా అన్నీ వేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లము, మెంతి పొడి, ధనియాల పొడి, నూనె అన్నీ వేసేసి మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. ముక్కలకు మంచిగా కారం, ఉప్పు అవన్నీ పట్టేటట్టు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకుంటా. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. మీకు చేపలు తినేటోళ్ళకు ఎక్కువ ఎట్లా ఇష్టపడతారు మీరు? ఫ్రై చేస్తే ఇష్టమా లేకపోతే పులుసు వేస్తే ఇష్టమా? ఎట్లా అయితే బాగుంటుంది అసలు? చేపలు ఎట్లా తింటే మంచిది ఒంటికి, అది కూడా నాకు చెప్పండి జరా. ఓకేనా? ఇంకా నేనైతే పొయ్యి మీద పెనం పెట్టుకున్నా. పెనంలో మంచిగా ఆయిల్ పోసుకున్నా. డీప్ ఫ్రై అని చెప్పినా కదా, కొంచెం ఎక్కువనే నూనె పోసుకున్నా. చపాతీ పెనమే, వేరేది ఏం లేదు. చపాతీ పెనంలోనే కొంచెం నూనెనైతే ఎక్కువ వేసేసి ఇంకా ఈ పీసులన్నీ నూనె వేడైనాక అందులో ఇట్లా వేసుకొని డీప్ ఫ్రై లెక్క చేసుకుంటున్నాను అన్నట్టు. మళ్ళీ బాగా మూకుట్లో మనము పూరీలు కాల్చినట్టు కాల్చినాం అనుకో ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. చేపలు చేసిన ఆయిల్ మళ్ళీ మనం దేనికి యూజ్ చేయలేము, ఎందుకంటే బాగా స్మెల్ వస్తుంది కదా. కాబట్టి వాటికి సరిపడా అంతనే వేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే. అవి ఇట్లా ఫ్రై అవుతా అంటే మంచిగా కనబడుతున్నాయి కదా చూడడానికి. వాసన కూడా గమ్మత్ వస్తుంది, సూపర్ అంటే సూపర్ వస్తుంది వాసన. గమ్మటి వాసన వస్తుంది ఫ్రై చేస్తా అంటే. కాకపోతే ఈ చేపలకి ఏంటంటే నీచు ఎక్కువ, గలీజ్ వాసన వస్తుంది చేపలు. నాకు నచ్చింది అదొక్కటే. ఈ చేపలు తినడానికి నేను ఎక్కువ ఇష్టపడాను, ఎందుకంటే నీచు వాసన వస్తుందని. గిన్నె ముట్టుకున్నా, గిలాసం ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా గజ్జి వాసన, గలీజ్ వాసన వస్తుంది. నాకు ఆ వాసన అంటే నచ్చేది. ఎక్కువ నేను తినకపోవడానికి కారణం ఆ నీచు వాసనే. నచ్చేది నాకు ఆ వాసన, అందుకే తిన్నా నేను. ఇంకా ఇట్లనైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేపలు తొందరగా ఉడికిపోతాయి, ఎందుకంటే అవి ఉండే కొంచెం మెత్తగా స్మూత్ ఉంటాయి కదా, తొందరగా ఉడుకుతాయి. మనం పులుసు పెట్టుకున్నా కానీ డీప్ ఫ్రై చేసుకున్నా కానీ తొందరగానే ఉడికిపోతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి పీసులు, ఇవే ఫస్ట్ కదా, అన్నీ అందులో ఉన్నాయన్నీ అట్లనే మనం డీప్ ఫ్రై చేసుకొని మంచిగా లాగించేసిదే అన్నంకి. ఇవాళనైతే నేను ఏంటిది అది ఉల్లిగడ్డ చారు చేసిన. చారు వేసుకొని పక్కకు అన్నంలో నంచుకుంటే ఇది తింటే సూపర్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను నేను. ఎట్లా సూపర్గానే ఉంటుంది. ఇవైతే ఉడికిపోయినాయి, చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇట్లా కలర్ చేంజ్ అయ్యి రాకనైతే ఉడికించుకోవాలి. అబ్బా ఇదంతా గ్యాస్ మొత్తం గజ్జి పడుతుంది. ఇంకా మిగతా ఉన్న పీసులు కూడా అన్నీ వేసుకొని అయితే అట్లనే డీప్ ఫ్రై చేసుకుందాము. నేను చేసే పద్ధతి కరెక్టేనా ఉర్రా? కరెక్ట్ కాదా నాకైతే నిజంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యి జరా. నచ్చిందా నచ్చలేదా, మీకు ఇష్టం కాదా నాకు అది కూడా చెయ్యి. ఓకేనా? అయిపోయినాయి అన్నీ. ఇట్లనే డీప్ ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకొని మంచిగా పప్పుచారో లేకపోతే ఏదైనా పులుసులు ఉన్నప్పుడు ఇసొంటివి దొరికితే నిజంగా ఫ్రై చేసుకొని ఇట్లా తింటే సూపర్ ఉంటాయి. తిన్నా అని చెప్పిన కదా, ఒక్కటేసారి తిన్నా నేను లైఫ్లో, ఇది రెండోసారి చేపల ఫ్రై తినుడు. అంతే. ఇవాళకైతే ఇంతే వీడియో. చేపల ఫ్రై, నేను చేసిన చేపల ఫ్రై
కరెక్ట్ చేసినా చేయలేదా, మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా